ఇంత మంచిగా ఉన్నాయి ఇక్కడ కోతులు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు ఈ జింకల్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇది మా సామ్రాజ్యం, ఇది మేమే శాసిస్తాం అనుకుంటా. ఏంది తినిపించచ్చా? దిగి తీసుకొచ్చా? కామెంట్ చేయండి. ఏం లేదు కాల్. ఫుడ్ ఫీడ్ చేయాలంటే £1.50 పే చేసి ఫీడ్ చేసిన తర్వాత శానిటైజర్స్ కూడా ఇస్తారు. మనం శానిటైజ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు, నో ప్రాబ్లం. ఫుడ్ కూడా లిమిటెడ్గా ఇస్తారు, చూడవచ్చు మీరు. ఇట్స్ లైక్ స్మాల్ కప్, నో వరీస్, యూ కెన్ ఫీడ్ టు ద యానిమల్స్, నో ప్రాబ్లం విత్ దట్. థ్యాంక్ యూ. రైనోసరస్ బాగుంది, అన్ని పండుకుని ఈరోజు ఏందో మరి అలసిపోయినట్టున్నాయి. అదైతే పైల్వాన్ ఏం చేస్తున్నాయి మన రైనోసర్ పైల్వాన్, కొద్ది పైల్వాన్లు ఉంటారు ఇప్పుడు మన పిట్బుల్. ఇలా చూసే మీకు ఈ జంతువుని చూసి ఎవరు గుర్తొస్తారో వాళ్ళని ట్యాగ్ చేసేసాడు. యానిమల్స్ అయితే అస్సలు ఒక మూమెంట్ లేదు, ఏం లేదు, స్టాండింగ్ ప్లేస్లో ఎట్లనే అట్లనే ఉన్నాయి. బట్ ఎనీవే ఐ ఆమ్ సీయింగ్ ఫస్ట్. ఫైనల్గా ఈ జంగల్ కింగ్ని చూడడానికి వెళ్తున్నాం. అది ఎవరో తెలుసు మీకు? లయన్, సింహం. సింహం మళ్ళా సింహం అనగానే బాలకృష్ణ అని రాగల మీరంతా చెప్తున్నా. ఇక్కడ ప్రతి యానిమల్ని సపరేట్ ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి లయన్స్ ఒక సైడ్, టైగర్స్ ఒక సైడ్, చీతాస్ ఒక సైడ్. దానికి మళ్ళీ సపరేట్ గైడ్స్ కూడా ఉంటారు. మనకి ఏమైనా తెలియకపోతే వాళ్ళు చెప్తారు. లెట్స్ సీ. జాగ్రత్త ఉండాలి, అద్దాలు ఏం దించొద్దు ఎప్పుడైనా. టైగర్లు వండుకున్నాయి. ఇది ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ ఇట్లనే వండుకున్నారు. ఒక్క యానిమల్ కూడా యాక్టివ్ లేవు, అన్నీ నిద్రపోయినాయి. బెటర్ టు కమ్ లైక్ ఎర్లీ బిఫోర్ 11 o'clock. వీ కెన్ సీ యానిమల్స్ వేకప్. దే అడవికి రాజుని చూద్దాం మనం. నేనొచ్చేసిన ఎందుకంటే వాళ్ళ అందరినీ వండబెట్టి ఆ రాజు ఒక్కరు కాపలుండి వాళ్ళ కోసం. సింహరాజా చూడు, సింహరాజా చూడు, ఒక్కసారైనా చూడు రాజా. లాయన్ కూడా వండుకుంది. అట్లీస్ట్ లాయన్ నేను వెళ్దాం అనుకుంటే ఉడకబెట్టుకున్నాను మంచి. సింహం బతుకు అంటారు ఇప్పుడు. తిరిగితే మజా. ఈడ కూడా వండుకుండు. టైగర్లు అన్నీ వండుకున్నాయి. నీళ్ళు ఒక్కసారి సింహాల బొమ్మలు పెట్టారు, కానీ ఆ సింహం అసలు లేదే, పండుకుంది. ఉంది కానీ పండుకుని అన్ని రోజు యానిమల్స్ బాగా ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. అది దాని కారణం ప్రకారం అది పండుకుంది. ఇక్కడ నక్కలు ఉన్నాయి, అవి చూడడానికి కుక్కర్లా ఉన్నాయి కానీ నక్కలు అని పెట్టారు.
సఫారీ రైడ్లో ఫేసెస్ అయితే ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోయినాయి. ఫుల్ ఎండ ఈరోజు, చెమటలు, కార్ హీట్ అయిపోయింది. ఇంకా 2-3 ఉన్నాయి చూసేది, బట్ ఎగ్జిట్ అయిపోతున్నాం. కొంచెం కార్ కూల్ డౌన్, చాలా హీట్ అయిపోయింది. నేను కూడా ఇక ఫుల్ స్వెట్. ఓకే, మేమైతే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. బెటర్ మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఫుడ్ ఉంటుంది, అదే మనకి సెట్ కాదు, వేస్ట్. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచిగా ఒక బ్లాంకెట్ తీసుకురండి. మేము బ్లాంకెట్ మర్చిపోయినాం, మీరు తీసుకొచ్చుకోండి. మంచిగా తిన్నాము ఇప్పుడైతే. తిని ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి చూడడానికి వచ్చినాం. కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంతసేపు అమ్మ చచ్చిపోయినాం బాబు, చాలా ఎండ అసలు. కార్ హీట్ అయిపోయింది, ఏసీ వస్తలేదు ఏకదమ్. ఇంకెందుకు స్టోరీ ఎందుకని జస్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. రైట్, మేము ఇప్పుడు ఒక రైడ్కి వెళ్తున్నాం. చూస్తున్నాం ప్లేసెస్ ఏం దొరుకుతలేవు, అన్ని షాప్లోనే. ఇక్కడ ఏం రైడ్ ఉందో ఏందో చూసి వెళ్ళేసి వస్తాం. మీరు కూడా వస్తా అంటే రండి మాతో పాటు. లెట్స్ గో. వీడియో అలో లేదు, అందుకే తీయలేదు. ఒక 5 minutes వాక్ ఉంటుంది లోపల. అంతే, వీడియో అలో లేదు, బట్ తీయద్దు వీడియో. కానీ మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. గబిలాలు ఉన్నాయి లోపల. లెట్స్ సీ వాట్ ఇన్సైడ్ ఏముంటాయి చూద్దాం. ఐ థింక్ అక్కడనే మీకు తెలుసా దీని పేరు? నాకైతే తెలియదు, డిఫరెంట్గా ఉంది చాలా. ఇగో అక్కడ వండుకుంది. Is that what the people tell you before you smell them? Oh, no, I have one. Oh, right. No. టైగర్ తిన్నాను పోయిందండి. వీడియోస్ అమ్మ బాబాయ్, చాలా దారుణంగా ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు జంగల్ క్రూజ్. ఇందులో ఏముంటాయి చూద్దాం, ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చూడాలన్నీ. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఒక 2 days ఉంటున్నాము. ఉండి అన్ని వ్లాగ్స్ వస్తుంటాయి మీకు, అన్ని యానిమల్స్. హిపోపోటమస్. ఇప్పుడు నెక్స్ట్ మనమే క్రూజ్ ఎక్కేది. పెద్ద లైన్ ఉంది ఇక్కడ, ఒక 1/2 hour వెయిటింగ్ ఉంటుంది. సాగర్ గేట్స్ ఓపెన్ చేసినట్టు దీన్ని కూడా గేట్స్ ఓపెన్ చేసి అందరినీ పంపుతారు లోపలికి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏమేంటాయి ఇప్పుడు ఈ వాటర్లో ఏముంటాయి, ఏం కథ. పెద్ద క్రూజ్ ఇది, ఆల్మోస్ట్ ఒక 100 members వాడతారు. ఓ హిపోపోటమస్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నేనే డ్రైవర్ సాబ్. డ్రైవర్ సాబ్, లెట్స్ చెక్ అవుట్. క్రూజ్ ఎక్కిన తర్వాత వ్యూ, వాటర్ చాలా ఇంత బాగాలేవు, గ్రీన్గా ఉన్నాయి. ఏమేమి ఉంటాయి చూద్దాం ఇందులో ఇప్పుడు వాటర్లో. బిజీ ఉంది. So all I can offer you right now is 8 plates known as strangers. So if you do have a sudden urge to waver them, see how intelligent they are, you are more than welcome. I have to waver them, it's in my contract. It's a pretty miserable rate of people, isn't it? Anyway, the lake is now ours. And hopefully those sea lions
there. They're currently trying to tease their keepers to come down and give Seal. Finally seal ని చూసినాం. They came from the Czech Republic. ఆడకుండానే They currently have జబర్దస్త్ ఆటలు. access to this back paddock, the back part of the house, and a lovely private swimming pool. We've also got Hodem and Lola. They are mother and ఒక son. 5 ఉన్నాయి They అటున్నాయి stay ఇక్కడ. in London. Now you can see the మంచిగా keepers have ఆడుతున్నాయి just అయితే. closed the doors. Hoda and Lola have now gone back to bed, I'm afraid. But yes, they have the front part of the house. ఫైనల్లీ గొరిల్లా. But 3 of the 4, still pretty impressive. I చాలా can just పెద్దగా make ఉంది. out you, but he's వీడు right ఒకటేమో in the నిండుగా. very middle of the enclosure, just to the left of the tree. I can see his elbow. వీడు కూడా ఒక That's గొరిల్లా about ఉంది. it. But Keisho, over by the ఇంకొకటి side of the house there, ఉంది. currently బాగా looking ఇలా through the grates. He is a dominant male. It's not because of the colour of his fur. We have actually got 3 silverbacks here. దమ్ముంటే పట్టుకోరా షికావర్ అన్నట్టు ఉరుకుతున్నాయి, దొరుకుతలేవు. అటుంది చూసిరా. ఫోన్ కింద పడతా, గట్టి పడతా. చాలా ఎంజాయ్ చేసినాము. జంగల్ క్రూజ్ బాగుంది. నెక్స్ట్ ఇంకా అంకీ టెంపుల్, ఇది ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ గో. ప్రతి ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ. బాబా అసలు ఇన్ని యానిమల్స్ని చూడడానికి ఒక 1 వీక్ పడుతుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఒక్కొక్క దగ్గర చాలా టైం పడుతుంది. చాలా మంది ఉండరు. చూద్దాం. బ్యూటీ ఆఫ్ సౌండ్స్. దేర్ ఈస్ మంకీ. ఐ కాంట్ ఫైండ్ మంకీ. ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. స్టోన్ చాలా బాగుంది. ఇది చెట్లు, సౌండ్, బాబా ఏందో చాలా బాగుంది. ఇది చూడండి డిజైన్. ఇందులోనే ఇంకా వేరే ఉన్నాయి. ఇక్కడ ఏమో ఉన్నాయి. ఇక్కడ రండి. ఇదేందో డిఫరెంట్ ఎప్పుడు చూడలే అసలు. ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను అయితే. కాటన్ ట్యాప్ టామర్ చాలా బాగుంది. ఇది కూడా టైం చూస్తున్నా. వావ్, ఏంది ఇది డిఫరెంట్గా ఉంది అసలు. చూడవచ్చు ఎట్లుందో మీరు కూడా. వెళ్తుంది పైకి వెళ్తుంది. చాలా ఓపికతో తిరగాలి. షుడ్ నీడ్ టు క్యారీ సమ్ వాటర్. ఇంకేమైనా క్యారీ చేయాలి. ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినాము. తిరగాలి. మనం చూడాలంటే తిరగాలి. తెలియండి. ఈ కోళ్ళు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. దబ్బుగా డొమెస్టిక్ చికెన్ ఉంటుంది. తెల్లది నల్ల మంచిగా వీడు జోడు వాళ్ళిద్దరు. అండ్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా అన్నీ కొత్తగా. బుడ్డది ఇక్కడనే చూస్తుంది. ఇక్కడ వైట్ ఉంది ఒకటి. అమ్మో ఉరుకుతుంది. ఇంకొకటి ఉంది. ఇప్పుడు చూడలేదు క్రొకడైల్. సేమ్ కాకరకాయ ఉన్నట్టు ఉంది క్రొకడైల్. చూడవచ్చు. కాకరకాయ, క్రొకడైల్ రెండు ఒకటే. ఇక్కడ సీక్రెట్ గార్డెన్ ఉంది. ఏందో చూద్దాము. సీక్రెట్ అంటే ఇలా మనకు తెలియంది ఏమైనా ఉందా, ఏంది అన్నీ చూడాలి. సీక్రెట్ గార్డెన్ అంటే దాచుకుంటే దొరకమా? అవుటా ఏందన్నట్టు. ఏదైనా చూసినా తెలుస్తుంది. అదే సీక్రెట్ గార్డెన్ ఉందని అన్నీ వెనక నుంచి వెనకకి వెళ్ళిపోదు. పోదాం లోపలికి పోదాం. అంత సీక్రెట్ గార్డెన్ ఏముందో మనకు తెలుస్తుంది కదా. జస్ట్ అమ్మో అంటే ఏమన్నా నాకు తెలిసి ఒక వ్యూ వచ్చింది.
Thank you for watching. Thank you for watching my vlogs. Do like, share, subscribe. See you in the next video. Do support me. Thank you. Thank you for watching.